ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలో డాక్టర్ కోటారెడ్డి నర్సింగ్ హోంలో ఎన్టీఆర్ వైద్య సేవలను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 3 తరాలుగా స్వర్గీయ డాక్టర్ కోటారెడ్డి కుటుంబం కందుకూరు ప్రాంత ప్రజలకు చక్కటి వైద్య సేవలు అందిస్తుందని వారిని ప్రత్యేకంగా అభినందించారు. హాస్పిటల్ నందు కొత్తగా ఏర్పాటు చేసిన అత్యాధునిక కార్పొరేట్ స్థాయి ల్యాబొరేటరీని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం డాక్టర్ సాకేత్ మాట్లాడుతూ మా హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య సేవా పథకాన్ని కందుకూరు ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ఎప్పటికప్పుడు ఆధునిక టెక్నాలజీతో వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, నాయకులు అల్లం వెంకటేశ్వర్లు, కాండ్ర మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన కందుకూరులో మీ అందరికీ కూడా తెలుసు, కోటారెడ్డి హాస్పిటల్ అంటే ఎంత ప్రాముఖ్యత తెలుసు మనందరికీ కూడా. ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సాకేత్ గారు ఆహ్వానించడం, ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మన ప్రాంతంలో కోటారెడ్డి హాస్పిటల్లో ఎటువంటి వైద్య సేవలు, అధునాతన వైద్య సేవలు, అలాగే పేద ప్రజలకు ఈ ప్రాంతంలో ఎటువంటి వైద్య సేవలు అందించిందో మనందరూ కూడా తెలిసిన విషయమే. కార్యక్రమానికి పెద్దలు కుమార్ రెడ్డి గారు, డాక్టర్ గారు, అలాగే సాకేత్ గారు, డాక్టర్ సాకేత్ గారు హాస్పిటల్ కూడా మళ్ళీ నెక్స్ట్ జనరేషన్, థర్డ్ జనరేషన్ కూడా నడుపుతున్నందుకు, కందుకూరు ప్రజలకు సేవ చేస్తున్నందుకు ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఈ ఎన్టీఆర్ వైద్య సేవ ప్రతి పేదవాడికి వైద్యంతో ఇబ్బంది పడకూడదు, అలాగే ఈ ఎన్టీఆర్ వైద్య సేవతో పాటు సీఎంఆర్ఎఫ్ కూడా ఈ 20 నెలల కాలంలో నియోజకవర్గంలో, మన నియోజకవర్గంలోనే 1200 మందికి సీఎంఆర్ఎఫ్ ఇచ్చారంటే సుమారు 10 కోట్లు దాటిపోయిన అమౌంట్ ఇచ్చారు. అంటే ఈ కూటమి ప్రభుత్వానికి పేదల వైద్యం పట్ల ఎంత కమిట్మెంట్తో పనిచేస్తూ ఉందో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలని, అదేవిధంగా అధునాధునికమైన కొత్త టెక్నాలజీతో సోదరులు సాకేత్ గారు చెప్పారు, అలాగే ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా చెప్పారు. కొత్త ల్యాబ్ కూడా ఓపెన్ చేశామని చెప్పి తప్పనిసరిగా ఈ ఎన్టీఆర్ ఏదైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఎన్టీఆర్ వైద్య సేవని వినియోగించుకొని, అలాగే ఈ ప్రభుత్వానికి హాస్పిటల్ కూడా మంచి పేరు తీసుకొచ్చే విధంగా మనోళ్ళు కూడా సహకరిస్తారు. అలాగే చెప్పారు, ఇప్పుడు సోదరులు చెప్పినట్టుగా ఎవరికైతే రేషన్ కార్డు ఉంటుందో, అంటే ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు కొంచెం లేట్ అయినా కూడా టెంపరీ కార్డుతో కూడా సేవలు చేస్తానని చెప్పడం చాలా సంతోషకరం. ఎందుకంటే మనందరం కూడా రాబోయే రోజుల్లో ఈ వైద్యం అనేది ప్రతి పేదవాడికి కూడా ఇబ్బంది కలగకూడదని చెప్పి కూటమి ప్రభుత్వం ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా తీసుకురాబోతా ఉంది. దాంట్లో కూడా అది కూడా ప్రాసెస్లో ఉంది. అది వస్తే ఎక్కడ కూడా పేదవాళ్ళు కూడా నాకు ఏ పెద్ద జబ్బు వచ్చినా ప్రభుత్వాలు మాకు సహాయ సహకారాలు అందిస్తాయి అని చెప్పి ధైర్యం కల్పించాలనే ఆలోచనతోనే ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. తప్పకుండా అవి కూడా త్వరలోనే అందుబాటులోకి వచ్చే పరిస్థితులు కాబట్టి అందరూ కూడా, ముఖ్యంగా హాస్పిటల్ అండి, ఈ హాస్పిటల్ అంటే మీ అందరూ కూడా తెలుసు, బ్రహ్మాండమైన వాతావరణం. మన ప్రాంతానికి పెద్ద హాస్పిటల్ అంటే కోటారెడ్డి గారి హాస్పిటలే. అందరం కూడా ఇక్కడ అందరూ పేషెంట్లు ఒక టైంలో కూడా అందరం కూడా వాళ్ళ సేవల్ని వినియోగించుకొని మంచి వైద్యం చేయించుకోవాలని చెప్పి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందరం కలిసిమెలిసి కందుకూరు నియోజకవర్గ అభివృద్ధిలో సోదరుడు యువకుడు కాబట్టి అందరం ఒకరికొకరు సహాయ సహకారాలతో నియోజకవర్గ అభివృద్ధి, అలాగే పేదలకు వైద్యం కూడా అందించాలని చెప్పి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి కోరుకుంటూ నాటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు డాక్టర్ కుమార్ రెడ్డి గారికి, సాకేత్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. అందరికీ నమస్కారం. ఈ రోజు నుంచి ఇక్కడ కోటారెడ్డి హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య సేవ కొత్తగా మళ్ళీ ప్రారంభిస్తున్నాము. దీనిలో ఆర్థోపెడిక్స్ విభాగము, జనరల్ సర్జరీలో, అలాగే కొన్ని పథకాలు, హెర్నియా ఇలాంటి ఆపరేషన్లు ఉన్నాయి. అవన్నీ ఉచితంగా అందించడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాము. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మీకు ఆర్థోపెడిక్స్ దానిలో పెరిగిన ఎముకలకు, అలాగే మోకాలు నొప్పి ఉండేవారికి అడిగిన మోకాళ్ళకి ఇంజెక్షన్లు 20,000కి మనకు పడుతుండే ఇంజెక్షన్లు కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. అవి కూడా మనం అందిస్తాము ఇప్పుడు అందరికీ, ప్రజలందరికీ. అలాగే ఇప్పుడు ల్యాబ్ది కూడా మనం టెస్ట్ ల్యాబ్ ఎక్విప్మెంట్ అంతా అప్గ్రేడ్ చేస్తున్నాము ఇప్పుడు కొత్తగా. ఈరోజు నుంచి మన దగ్గర 7 పార్ట్ అనలైజర్ ఉంటుంది సిబిసికి. బ్లడ్లో మనకి డెంగ్యూ జ్వరంలో ఉండే వాళ్ళకి ప్లేట్లెట్స్ నెక్స్ట్ రాబోయే 48 గంటల్లో పెరుగుతాయా లేదా అని చూసేదానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి
మనకి కంపెనీ తరఫు నుంచి మైండ్రీ తరఫు నుంచి జనాలు ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.